వరకు ట్రై చేస్తున్నారు, అది ఎందుకు మీకు ప్రాబ్లం అవుతుందో నాకు తెలియదు. ఎవ్రీ యాక్ట్రెస్ ఇస్ ట్రైయింగ్ దట్ ఇస్ నాట్ సంథింగ్ రాంగ్, ఇట్ ఇస్ ఓకే, షీ ఇస్ యాక్చువల్లీ ప్రిటీ ఇన్ ద మూవీ. అనుపమ కంటే రాధిక బెటర్ అనిపించింది. అనుపమ కొంచెం మోసం చేసింది. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. ఇట్ ఈస్ గ్రేట్ రియల్లీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. 360 బద్దలేసిపోయింది మొత్తం. కిర్రాక్ అంతే, మళ్ళీ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అది లోపలే చూడాలి. సూపర్గా ఉంది సినిమా కూడా, ఎక్కడ బోర్ కొట్టలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, సాంగ్స్తో, ఆయన రైటింగ్తో ఎరగ తీసేసాడు సినిమాని. ఒక బ్లాక్ బస్టర్ మూవీ అన్న, మంచి కామెడీ సినిమాతో కూడా తెగ నవ్వుకున్నాం మేము, ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. ఇంకా కథన విషయానికి వస్తే ఆయన అనుపమ సీన్స్ అయితే నెక్స్ట్ అనమాట. ఆ స్పైగా నటనేటో నాకు అర్థం కాదు, చాలా అంటే చాలా బాగా నటించింది. ఇంకా గ్లామరస్గా అయితే మొత్తం ఓపెన్ అప్ గేట్లు ఓపెన్ చేసింది అనమాట. ఇంకా గన్ సీన్స్ ఉంటాయి, ఆవిడ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా ఆవిడ చేసిన రొమాన్స్ సీన్స్, సాంగ్స్లో డ్యాన్స్ అంతా కూడా బాగుంది. 1 కన్నా 2 ఎక్కువ సస్పెన్స్, యాక్షన్ పార్ట్, కామెడీ ఎక్కువ ఉంది. 1 పార్ట్లో కామెడీ ఒకటి హైలైట్, ఇందులో యాక్షన్ పార్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కామెడీ కూడా. ఆ పిల్లల పెద్దలు యూతే కాదు, ముఖ్యంగా ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. ఒక ఫ్యామిలీతో మొత్తం ఎంజాయ్ చేసే సినిమా అండి ఇది. ఒక 2-3 సీన్స్లు వంగరగా ఉన్న మిగతా 2 గంటల సినిమా కూడా ఫుల్ కామెడీ అండ్ మంచి సస్పెన్స్ అనమాట. ఏమీ లేదు, అలాగే ఏమనుకోద్దు, ఓన్లీ సినిమాలో కామెడీ ఒకటే ఫుల్ అన్న. 2 గంటల సేపు కామెడీ పగలబడి నవ్వుకుంటారు, ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వదు. ఆ మధ్యలో వచ్చి ఒక 2-3 సీన్లు మాత్రం రొమాన్స్ ఉంది, ఎక్కడ కూడా మనకి రొమాన్స్ అనిపించదు. కాకపోతే అనుపమ గ్లామరస్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. అది కొద్దిగా అనుపమ ఫ్యాన్స్ ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ చూసే యూత్ కానీ ఆ టీజేటీలో ఫ్యాన్స్ కానీ పండగ లాంటి సినిమా. ఓకే, అంటే సేమ్ కాపీ దింపారు ఒక సాంగ్ ని, బట్ ఇందులో రాధికన్న పాట బాగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే అందులో డాన్సులు కానీ ఆ కొరియోగ్రఫీ కానీ చాలా బాగుంది. ఆ సాంగ్ వచ్చినప్పుడు ఐమాక్స్ లో కూడా చాలా ఎగిరారన్నమాట యూత్. సో ఓవరాల్ గా నేను చూసింది సినిమా టీజేటీలో సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అయినా చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు బ్రో, టీజేటీలు స్కోయర్ అంటే అట్లా ఉంటుంది, మళ్ళా మస్తు ఉందన్న సినిమా. అసలు డైలాగ్స్ అవన్నీ అయితే అసలు సూపర్ అన్న. ఫస్ట్ అయితే మనకి ఫస్ట్కి దీనికి అసలు ఏం తీసిపోదన్న. టిల్లు ఇరగొట్టిండు, చించి పడేసిండు. సినిమా మొత్తం రాధిక లిల్లీనే ఉంటుంది. నిజం చెప్తున్నా బ్రో, మస్తు ఉంది సినిమా. రేటింగ్ 4. 1కి మించి ఉన్నది బ్రో, ఇది 1కు మించి ఉన్నది. డైలాగ్స్ అన్ని ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో కొంచెం వేరియేషన్ బాగున్నాయి అనమాట. ఉన్నాయి బ్రో, ఉన్నాయి డైలాగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మస్తు ఉంది. సినిమా అయితే అసలు ఎక్కడ బోర్ అనిపించదు బ్రో. రేటింగ్ 5/4 మస్తు ఉంది. డైలాగ్స్ కూడా సింపుల్ డైలాగ్సే కానీ మస్తు. ఒక డైలాగా బ్రో, ఒక ప్రాపర్టీ ఉన్నది బ్రో, అది మన పర్సనల్, మన సొంతం అనుకుంటాం, కానీ ఊరోళ్ళు మొత్తం పేరు మీద ఉన్నది, అది అట్లుంటుంది మళ్ళీ మనతోని. బాగుంది అన్న, సినిమా బాగుంది, కామెడీ బాగుంది, రొమాంటిక్ బాగుంది, రియల్గా టాకింగ్ నవ్వుకున్నాం. సినిమా చూసినంత చెప్పి బాగా నవ్వుకున్నాం. బాగుందన్న, చాలా బాగుంది. నెక్స్ట్ చూసినంతసేపు ఏడా ఎంటర్టైన్మెంట్ అనేది, కామెడీ బాగుంది, ఎంటర్టైన్మెంట్ నవ్వుకుంటూ ఉన్నాం. సినిమా అయిపోయే బోరింగ్ అనేది లేదు, చాలా బాగుంది. అనుపమది ఫస్ట్ కంటే సెకండ్ ఇంకా బాగుంది, రాధిక కంటే ఇంకా బాగుంది. టిస్ట్ మీద టిస్ట్, సీలు అంతగానము ఉన్నాయి అనుకుంటారు, కానీ అంత ఫ్యామిలీకి కూడా చూడవలసిన సినిమానే. పండింది, సూపర్ ఉంది అన్న, అసలు పక్క చూడాలి, ప్రతి ఒక్కరు పక్క చూడాలి. కాన్సెప్ట్ అంటే ఇప్పుడు సేమ్ ఫస్ట్ హాఫ్ సీక్వెల్ గానే ఉంటుంది సేమ్. సో సినిమా చూడాలంటే ఫస్ట్ హాఫ్ పక్కా చూడాలి. లాగ్ అయితే ఏం లేదు, సేమ్ ఎనర్జీ ఉంది. కొంచెం బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు నాకైతే, సూపర్ ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కంటిన్యూషన్ ఉంటుంది, కానీ స్టోరీ మొత్తం అయితే కొత్తగానే ఉంటుంది, సస్పెన్స్ అయితే ఉంటుంది మొత్తం. సూపర్ ఉందన్న, అసలు తగ్గలేదు ఎక్కడ, అసలు ఇచ్చి పడేసాడు. అనుభవం అయితే కొత్తగా అనిపిస్తుంది, ఇదివరకు సినిమాలో చేసినట్టు ఏముండలేదు, సూపర్ చేసింది. వస్తుంది కొంచెం చిన్న రోలే రాధికది, కానీ బాగుంటుంది అది కూడా. అంటే 2 కంటిన్యూషన్ అన్న, ఇప్పుడు 2 సినిమాలు చూడాలి పక్కాగా, చాలా బాగుంది ఇది కూడా. చూడచ్చు, అంటే కొంచెం కిస్సీలు తప్ప మిగతా అంతా సూపర్ ఉంది అన్న. చూడలేదు ఇంకా, సినిమా అంటే అంతే కదన్న, రోల్ బట్టి చేయాలి ఇంకా. అలా సేమ్ అన్న, సేమ్ ఎనర్జీ ఉంటుంది. పార్ట్ 1 పక్క నచ్చుతుంది, పార్ట్ 2 కూడా పక్క నచ్చుతుంది, పక్కా చూడాలి పార్ట్ 2 కూడా. అయితే కాదు, నేను ఒక కారణ జన్మని. నా యొక్క జన్మ కారణం ఏమిటంటే, ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి. లంగా లక్కు చీప్ చిల్లర డ్రైనేజ్ పంచాయతీలు చేసిన నెత్తిన పెట్టుకొని హరియో తస్సస్
సో సినిమా మొత్తం డైలాగ్ కొడతా. సో యాక్చువల్గా ఏంటంటే నాకు డబ్బింగ్ చాలా ఇష్టం. టిల్లు నా ఫ్యాన్ని అండ్ టిల్లును ఒకసారి కలవాలి. అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే మంచిగా డైలాగ్స్ అయితే మంచిగా వస్తాయి. సో ఇంకొకటి ఉంటుంది, మనం సెలబ్రిటీ తెలియదు అమార్కస్ హే భూమరే నాకు ఇష్టం ఆల్కహాల్ నువ్వు ఎవరో నోట్లో పెట్టినా సార్ ఇది ప్రెస్టాల్సా లిమిట్ అంట అన్న లిమిట్ అంటాడు లిమిట్ 6 గంటలకు కట్టే సార్ నా పిల్లు బొచ్చు సరిపలు చదువుతాం మేము మా అవుతున్నాం. సో ఇంకొకటి ఉంటాయి మన అనుపమ అది